Welcome to our channel, Godavari Kids World. ఈరోజు మనం కొన్ని ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. సపోటా. ఇది సపోటా. ఇది పెద్ద చెట్లపై పెరుగుతుంది. సపోటా బయట గోధుమ రంగులో ఉంటుంది. లోపల చాలా తీయగా ఉంటుంది. దీనిలో నల్లని విత్తనాలు ఉంటాయి. కస్టర్డ్ యాపిల్, సీతాఫలం. ఇది సీతాఫలం. ఇది చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంది. సీతాఫలం బయట పచ్చగా గడ్డలుగా ఉంటుంది. లోపల తెల్లగా, ముదువుగా ఉంటుంది. ఇది చాలా తీయగా ఉంటుంది. జాక్ ఫ్రూట్, పనసపండు. ఇది పనసపండు. పనసపండు చాలా పెద్దది. ఇది చెట్టు కాండం మీద పెరుగుతుంది. పండిన పనస గింజలు పసుపు రంగులో ఉంటాయి. పండినప్పుడు తీయగా ఉంటుంది. జామున్, నేరేడు పండు. ఇది నేరేడు పండు. నేరేడు పండు పర్పుల్ రంగులో ఉంటుంది. ఇది తీయగా, కొంచెం పుల్లగా ఉంటుంది. ఇది వేసవిలో దొరుకుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇండియన్ ప్లమ్ ఆర్ బేర్, రేగిపండు. ఇది రేగిపండు. రేగిపండు చిన్నగా గుండ్రంగా ఉంటుంది. ఇది పచ్చ, పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. తీయగా లేదా కొంచెం పుల్లగా ఉంటుంది. విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఆమ్లా, ఉసిరికాయ. ఇది ఉసిరికాయ. ఉసిరికాయ పచ్చగా గుండ్రంగా ఉంటుంది. ఇది చాలా పుల్లగా ఉంటుంది. శరీరాన్ని బలంగా ఉంచుతుంది. పచ్చడి, జ్యూస్లో వాడుతారు. ఫిగ్, అంజీర్. ఇది అంజీర్. అంజీర్ తీయగా ఉంటుంది. లోపల చిన్న చిన్న గింజలు ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎండబెట్టిన అంజీర్ ఆరోగ్యానికి మంచిది. టామరిండ్, చింతపండు. ఇది చింతపండు. ఇది పెద్ద చెట్టుపై పెరుగుతుంది. చింతపండు గోధుమ రంగులో ఉంటుంది. చింతపండు పుల్లగా ఉంటుంది. కూరల్లో చింతపండు వేస్తారు. కోకోనట్, కొబ్బరి. ఇది కొబ్బరి. కొబ్బరి చెట్టుపై పెరుగుతుంది. బయట గట్టి పొట్టు ఉంటుంది. లోపల తెల్లటి గుజ్జు ఉంటుంది. వంటల్లో కొబ్బరి వాడతారు. కొబ్బరి నీరు ఆరోగ్యకరం. డ్రాగన్ ఫ్రూట్. ఇది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ రంగురంగులుగా ఉంటుంది. బయట గులాబీ రంగు ఉంటుంది. లోపల తెల్లగా ఉంటుంది. చిన్న నల్ల గింజలు ఉంటాయి. ఇది తీయగా ఉంటుంది. లాయచీ, లిచ్చి. ఇది లిచ్చి. లిచ్చి ఎరుపు రంగులో ఉంటుంది. లోపల తెల్లగా ఉంటుంది.
చాలా తియ్యగా ఉంటుంది. లిచ్చీ జ్యూస్ పిల్లలకు ఇష్టం. స్ట్రాబెర్రీ, స్ట్రాబెర్రీ. ఇది స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ ఎరుపు రంగులో ఉంటుంది. బయట చిన్న గింజలు ఉంటాయి. తీయగా, కొంచెం పుల్లగా ఉంటుంది. కేక్లు, ఐస్ క్రీంలో వాడతారు. Thank you for watching. Please like, share and subscribe.